నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. పాపుల రక్షణ కొరకై యేసు పాపుల రక్షణ కొరకై యేసు ఈ భువియందు జన్మించినాడు, ఈ భువియందు జన్మించినాడు. రక్షణ కొరకై మహిమలు చేసి, రక్షణ కొరకై మహిమలు చేసి ప్రాణము శిలువపై అర్పించినాడు, ప్రాణము శిలువపై అర్పించినాడు. నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. త్వరలో ప్రభువు భువికి వచ్చు, త్వరలో ప్రభువు భువికి వచ్చు. నమ్మిన ప్రజలను ఆశీర్వదించును, నమ్మిన ప్రజలను ఆశీర్వదించును. గనుక సోదర ఎదురు చూడుము, గనుక సోదరి ఎదురు చూడుము, గనుక సోదరి ఎదురు చూడుము. నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. నా ప్రభువా, ధరకే తెంచితివా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములు పొందిన స్తోత్రాలు. ఈ చిన్న ప్రభు షార్ట్ మెసేజ్ పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయించున్న మీ మహాకృపను బట్టి వందన స్తోత్రాలు. ఈ దినము కూడాను మీ మేళాని స్వరాన్ని మేము వినుటకు, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోపడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదములతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ సత్యాన్ని గురించి గత వారంలో
పరిమళ సువాసనగా నిన్ను నన్ను ఉంచుట కొరకై తను అప్పగించుకున్నాడు అని తెలుసుకున్నాం. రెండవదిగా నా తండ్రి ప్రస్తుతపు దుష్టకాలముల నుండి మనల్ని విమోచించుట కొరకై తను అప్పగించుకున్నాడు అని కూడా తెలుసుకున్నాం. ఇది నాన్న మరి 3 అంశాలు చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పాట ఒకటి ఉందండి. జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకే జీవింతును. జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకు జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకు నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును, 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 జీవింతును. చాలా చక్కటి పాట అండి. అపొస్తలుడైన పౌలు తను హింసకుడు, హానికరుడు, తన బిడ్డలైనటువంటి వారిని హింసించినాడు, గాయపరిచినాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటన యేసు కొరకే జీవించటానికి తీర్మానం చేసుకున్నాడు. కనుక తను అంటాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుతున్నాను. తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఎంత ఆశ్చర్యకరం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నువ్వు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా నిజముగా అంగీకరించి ఉన్నట్లయినచ్చో ఆయన సిలువను ఎత్తుకుని నువ్వు వెంబడించాలి. భూలోకంలో ఒక్క పాపిని రక్షణలోనికి నడిపించగలగాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. నిన్ను రక్షించిన మీదట నువ్వేం చేస్తున్నావు? ఆయన పని. ఆయన కొరకు నా జీవితంలో నేను కాదు జీవించేది, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అన్న మీదట ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు ఎంతమందిని నడిపించగలుగుతున్నావు? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అండి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుతాం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేనికి పంపాడు నిన్ను? దేనికి ఎన్నిక చేసుకున్నాడు నిన్ను? దేనికి నిన్ను ప్రేమించాడు? రక్షణలోనికి నడిపించింది దేనికి? సువార్తను ప్రకటించటానికి. ఎవరికి రక్షించబడిన తరువాత, ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన తరువాత నీ జీవితంలో
ఎటువంటి కార్యాన్ని నువ్వు చేస్తున్నావు? సువార్తను ప్రకటించగలుగుతున్నావా? నీ ఇంటిలో ఒకవేళ రక్షించబడిన వారు ఉంటారు. భర్త, భార్య, పిల్లలో, తల్లో, తండ్రో, అత్త, మామలో, మరి ఇరుగు పొరుగు బంధువులు ఉంటారు, స్నేహితులు, రక్త సంబంధాలు. వారికి స్వార్థను నీవు చెప్పగలుగుతున్నావా? లేక నీవుగా మౌనంగా ఉండిపోగలుగుతున్నావా? దేవుడు మరి నీ యందు మరి జీవించాలని క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, ఇక నువ్వు జీవించేది నేను కాదు అని అన్నప్పుడు అట్టి క్రీస్తు దగ్గరకు నువ్వు ఎంతమందిని నడిపించగలుగుతున్నావు? చూడండి 18వ వచనం, సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడిన వారు అట్టి సువార్తను ప్రకటించాలి. బాప్టిజం ఇచ్చి యోహాను అది చేసింది అదే. అయితే హేరోదు దినముల్లో హేరోదియా కుమార్తె నాట్యమాడి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఏమి కోరుకోవాలి? ఆ నాట్యానికి మంత్రముగ్ధుడై రాజు ఏం కావాలన్నా ఇస్తానన్నప్పుడు ఆ కోరుకున్నదేంటో తెలుసా? ఒక తల్లిగా బాప్టిజం ఇచ్చి యోహాను తల కావాలటానికి. ఈనాడు అందరూ తలలో ఏం చేస్తారు? ఏం చేయగలరు? మరి క్షణంలోనే రెప్పపాటులోనే వారు నిత్య జీవంలో ఉంటారు. తెగవేయబడిన తల తిరిగి అతికించి ఆ మహిమ శరీరంతో మహిమ దేహంతో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఎంత ఆనందం! వెల్కమ్ మై డియర్ సన్ అండ్ డాటర్. ఆహ్వానం పలికే దేవుడు ఆయన. అబ్రహాము రొమ్మున ఆనుకునే బిడ్డలు. లోకంలో హింస, అయ్యో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలాంటి దినాల్లో కూడా రోమీయులు ఆయన సిలువ వేశారని అన్నారే, కానీ సిలువ వేసింది నీ నా పాపముల విషయమై. నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని చెప్పగలిగే స్థితిలో తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. తన సిలువ వలన ఆ ద్వేషమును సమరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. మునుపు మనం దూరస్థులం, ఇప్పుడు సమీపస్థులు. అయితే ఆయన ఇంకను దూరస్థులకు సమీపస్థులకు సువార్తను ప్రకటించుచునే ఉండుట. కాదంటారా? నా ప్రియమైన సహోదరి సోడా, నిన్ను నన్ను తన కొరకే జీవించుటకై తను తాను అప్పగించుకున్నాడు. 4వదిగా తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. ప్రజలా, నీ ఎవరి సొత్తు? ఒక్కసారి ఆలోచించి, నా ప్రియమైన సహోదర సోదరుడా, నువ్వు ఎవరి సొత్తు?
కీర్తనలో 100వ అధ్యాయంలో చూసినట్లయినచో చాలా స్పష్టంగా ఆయన సెలవిస్తున్నాడు. ఆయనే 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరండి నువ్వు? బహుశా లోకంలో డినామినేషన్స్ ఉంటాయి, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని. అందరూ కూడా దేవుని బిడ్డలే. దేవుడే సెలవిస్తున్నాడు, నా మాటలు కాదు. మనము ఆయన ప్రజలము అంటున్నాడు. ఎందుకు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి. నువ్వింకా ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించకుండా ఆయన రక్తంలోని పాప దోషములను కడిగి వేసుకోకుండా ఉన్నట్లయినచో ఆయన సొత్తుగా నువ్వు జీవించలేవు. ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన జనాంగముగా నువ్వు జీవించాలంటే నేడే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఉన్న పాటన ఉన్న చోటన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించినట్లయిన అట్టి కృపను దేవుడు అనుగ్రహించగలడు, తన సొత్తుగా చేసుకుంటాడు. నువ్వు తృణీకరిస్తే ఆయన మరి నిన్ను సొత్తుగా ఎలాగ చేసుకుంటాడు? నువ్వు అంగీకరిస్తేనే కదా. ఆయనే దేవుడని, ఆయనే నిజమైన దేవుడు, నేనే దేవుడను. మిమ్మల్ని చూడండి, ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగం, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదో, నా తరువాత ఏ దేవుడు ఉండడు. ముందుగా, సృష్టికి ముందుగా ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే. ఆయన తరువాత మరొకడు లేడు. 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షించేవాడు ఉన్నాడా? రక్షకుడు అంటే చూడండి, మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా ఉంది. 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. కాబట్టి నీ పాపముల నుండి నిన్ను రక్షించేవాడు రక్షకుడు. నిన్ను నిత్య నరకానికి పంపించేవాడు రక్షకుడు ఎలా అవుతాడు? ప్రతి మత గ్రంథంలో ఉంది 2 మార్గాలు, పరలోకం, నరకం. అయితే పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారని పరిశుద్ధ గ్రంథం ఒక్కటే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇంకే గ్రంథంలో కూడాను స్పష్టంగా, if you want to enter into the kingdom of God, you must accept the Lord Jesus Christ as your Savior. ఆ రక్షకుని భూలోకంలోనే నువ్వు అంగీకరించాలి. ఒక ధనవంతుడు అలాగే అబ్రహాముని, నా తండ్రి అయిన అబ్రహామా, అయ్యా నేనైతే ఈ నరకంలో ఉన్నాను, పాతాళంలో, నాకు భూమి మీద 5 మరి సహోదరులు ఉన్నారు,
వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండానట్లుగా స్వార్థను పంపించు అని అంటాడు. పంపించవలసిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నారు అని అబ్రాహాం చెప్పాడు. ఇంకేం చేస్తాడు? నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆర్ యు బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద గాడ్? అదే యెషయా అంటాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదో, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. కనుక ఆయన నిన్ను నన్ను అందరినీ కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారు. తన సొత్తుగా చేసుకొనుట కొరకై తను తాను సిలువలో అప్పగించుకోలేను. ఆఖరిగా 5వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకొరకండి? ఆయన ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టుకొనవలనని, నీలో కళంకం కానీ ముడత కానీ అట్టిది మరి ఏది కూడా ఉండకుండానట్లుగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆర్ యు బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటలు స్పష్టంగా నీ కొరకు అప్పగించబడినటువంటి వ్యక్తురాండ్రు భూలోకములో ఏ దేవత కూడా లేదు. ఆయన ఒక్కడే. ఎందుకు? ఇహలోక దేవతలు కానీ ఇంకా దేవుళ్ళు కానీ రకరకాల మనస్తత్వాలు, మతం, కులం, జాతి, ప్రాంతీయ తత్వం. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి పాప పరిహారము కొరకు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, కళంకము లేనివాడు, మచ్చ డాగు లేనటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అనేకులు పరీక్షించారండి. ఎంతోమంది రాజులు, రాణులు, రౌడీలు, సైనికులు, సేనాధిపతులు, పేదవారు, ధనికులు అందరూ పరీక్షించారు. ఆయనలో ఏ లోపము కనుగొనలేదు, ఆయనలో ఏ కపటమును లేదు, సాక్ష్యం ఇచ్చారు. అట్టి ప్రభు నీలో నాలో ఉన్న కళంకాన్ని, ఆ ముడతను, ఆ మచ్చలను తీసివేయట కొరకై తను తాను అప్పగించుకున్నాడు. 5 విషయాలు తెలుసుకున్నాం. మొదటిగా, నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండుట కొరకై తను తాను అప్పగించుకున్నాడు. 1. రెండవదిగా, నిన్ను నన్ను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని తను తాను అప్పగించుకున్నాడు. 3వదిగా, నిన్ను నన్ను తన కొరకే జీవించుట కొరకై తను తాను సిలువలో అప్పగించుకున్నాడు. 4వదిగా, నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకుంటుకై తను తాను అప్పగించుకున్నాడు. 5వదిగా,
నిన్ను నన్ను లేక నీలో నాలో ఏ ముడత అయినను కళంకమైనను అట్టిది మరి ఏదైనాను లేని వారిగా జీవించుట కొరకై తను అప్పగించుకున్నాడు. నమ్ముతున్నావు? ఇంకను ఎరుగకపోతే, తెలుసుకునకపోతే, గ్రహించకపోతే నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వస్తే పాప విమోచన, నిత్య జీవం. ప్రార్థన చేసుకుని ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరము గల మా దేవ, పాదాలకు వందనాలు స్తోత్రాలు. మా కొరకు, సర్వలోకము కొరకు ప్రభా మీరు సిలువలో ప్రభా అప్పగించుకున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ఎందరూ ఈ మాటలు ప్రభు అంగీకరిస్తున్నారు. ఒకవేళ ఇంకా ఎరగకపోతే మార్గం సుముఖం వచ్చేసి మిమ్మల్ని అంగీకరించినట్లుగా సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.